పుణేర్ పల్టన్ అయితే పీకేఎల్ సీజన్ 12 ఫైనల్ లోకి అయితే రీచ్ అయిపోయింది. ఆల్రెడీ ఫైనల్ కి ఢిల్లీ రీచ్ అయిపోయింది కాబట్టి పీకేఎల్ సీజన్ 12 ఫైనల్ అయితే ఢిల్లీ వర్సెస్ పూణే మనం చూడబోతున్నాం. ఇక పూణే జర్నీ చూసుకుంటే ఫైనల్ వరకు వాళ్ళైతే లీగ్ స్టేజ్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. 18 మ్యాచెస్ ఆడితే అందులో 13 మ్యాచెస్ విన్ అయ్యారు. పాయింట్స్ టేబుల్ లో కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. సో మోస్ట్ డిజర్వింగ్ టీమ్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళు లీగ్ లో అంత బాగా పర్ఫార్మ్ చేసి టేబుల్ టాపర్స్ ఉన్నందుకు ఫైనల్ కి రీచ్ అవ్వడంలో అండ్ ప్లే ఆఫ్స్ లో ఢిల్లీతో టై బ్రేకర్ ఓడిపోయారు. టఫ్ మ్యాచ్ వాళ్ళకి అక్కడ అయినా కానీ క్వాలిఫై 2 లో చాలా బాగా పర్ఫార్మ్ చేసి తెలుగు టైటన్స్ మీద విన్ ఫైనల్ కి అయితే రీచ్ అయిపోయారు. సో పూణే లాస్ట్ కొన్ని సీజన్స్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ 8 సీజన్స్ లో ఒక్క ఫైనల్ కూడా ఆడలేరు వాళ్ళు. కానీ లాస్ట్ 4 సీజన్స్ లో 3 ఫైనల్స్ అయితే ఆడుతున్నారు. సీజన్ 9 ఫైనల్స్ ఆడిల్లు, అక్కడ జైపూర్ తో లాస్ అయ్యారు. ఫైనల్ లో సీజన్ 10 ఛాంపియన్స్ ఉన్నారు. అలాగే సీజన్ 11 లో ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలే. కానీ సీజన్ 12 లో మంచి కంబ్యాక్ ఇచ్చి ఫైనల్స్ వరకు వచ్చిల్లు, టేబుల్ టాపర్ గా కూడా ఉన్నారు. సో ఫైనల్ విన్ అవుతే మాత్రం సెకండ్ ట్రాఫీ అవుద్ది వాళ్ళకి. సో ఫైనల్ లో విన్ కావాలంటే మాత్రం వాళ్ళ రైడర్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. క్వాలిఫై 2 లో ఓన్లీ ఆదిత్య షిండే మాత్రమే పర్ఫార్మ్ చేసిండు. అతను ఒక్కడే 22 రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో పంకజ్ మోహిత్ సూపర్ 10 చేసినప్పటికీ అస్లం ఇనామ్దార్ నుంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. అతను క్వాలిఫైర్ 1 లో 2 పాయింట్స్ స్కోర్ చేసిండు, క్వాలిఫైర్ 2 లో కూడా 2 పాయింట్స్ స్కోర్ చేసిండు. సో కెప్టెన్ అస్లం ఇనామ్దార్ నుంచి ఇంకా పర్ఫార్మెన్స్ వస్తే పూణేకి ఫైనల్ విన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అపోజిట్ లో ఢిల్లీ దగ్గర మంచి స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ డిఫెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళ ముగ్గురు రైడర్స్ కూడా పర్ఫార్మ్ చేయాలి. అలాగే డిఫెన్స్ లో కూడా చాలా మిస్టేక్స్ అయినాయి. డిఫెన్స్ లో కూడా పెద్దగా ఎవరు పర్ఫార్మ్ చేయాలి. క్వాలిఫై 2 లో రైట్ కార్నర్ లో గౌరవ్ ఖాత్రి మాత్రం క్వాలిఫైర్ 1 లో కానీ క్వాలిఫై 2 లో కానీ చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. మిగతా డిఫెండర్స్ కూడా పర్ఫార్మ్ అయితే చాలా బాగా చేయాలి. ఢిల్లీకి ఆశు మాలిక్, నీరజ్ నర్వాల్ లాంటి మంచి రైడర్స్ ఉన్నారు కాబట్టి ఫైనల్ లో విన్ కావాలంటే. సో వీడిని వచ్చి తయారు అలాగే నెక్స్ట్ అయితే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి.